హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో పంచవర్ష ప్రణాళికలు 5 ఇయర్స్ ప్లాన్ వీటికి సంబంధించినటువంటి రూపకర్తలు అలాగే అధ్యక్షులు, ఆ సమయంలో అధ్యక్షులు ఎవరున్నారు, ఈ పంచవర్ష ప్రణాళికకు రూపకర్తలు ఎవరు, మనము సులభంగా ట్రిక్స్ ద్వారా ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా కొన్ని కీ పాయింట్స్ ఏంటో చూద్దాం. కేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా 1950 మార్చి 15న ప్రణాళికా సంఘం అనేది ఏర్పడింది. ఈ ప్రణాళికా సంఘాన్ని ఇంగ్లీష్లో మనము ప్లానింగ్ కమిషన్ అంటాం. అయితే మొత్తం మనకు 12 పంచవర్ష ప్రణాళికలు అనేవి జరిగాయి. అయితే కేంద్ర ప్రభుత్వము ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఇప్పుడు నీతి ఆయోగ్ని ఏర్పాటు చేసింది. ఇది 2015వ సంవత్సరము జనవరి 1న ఏర్పాటు చేయబడింది. అంటే ప్రస్తుతం మనకిప్పుడు ఈ ప్రణాళికా సంఘం అనేది లేదు. దీని స్థానంలో నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు చేయబడి ఉంది. మరి ఈ ప్రణాళికలు ఉమ్మడి జాబితాకు చెందినటువంటి అంశము. మనకి రాజ్యాంగంలో 3 రకాల జాబితాలు ఉన్నాయి. అవి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. అయితే ఈ ప్రణాళికలు మాత్రము ఉమ్మడి జాబితాకు చెందినటువంటి అంశం అన్నమాట. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, చూడండి, ప్రణాళికలో మనకి నాలిక అని ఉంది కదా, ఈ నాలిక మీద మనకి ఏం ఊరుతుంది అంటే ఉమ్ అనేది ఊరుతుంది అనమాట. ఉమ్మునే మనం ఏమంటాము, లాలాజలం అని అంటాం. అంటే ఈ నాలిక మీద ఉమ్ము ఊరుతుంది. ప్రణాళికలు అనేవి ఉమ్మడి జాబితాకు చెందుతాయి. నాలిక మీద ఉమ్ము ఊరుతుంది కదా, ప్రణాళికలు ఉమ్మడి జాబితాకు చెందుతాయని మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ప్రణాళికా సంఘాన్ని ఆర్థిక కేబినెట్ అని కూడా పిలుస్తారు. ప్రణాళికా సంఘం యొక్క ప్రధాన కేంద్రము న్యూఢిల్లీలో ఉంది. మరి ప్రణాళికా సంఘం కార్యాలయాన్నే యోజనా భవన్ అని కూడా పిలుస్తారు. ప్రణాళికా సంఘం కార్యాలయాన్నే యోజనా భవన్ అని కూడా అంటారండి. ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడు ప్రధానమంత్రి. ఈ ప్రణాళికా సంఘాన్ని మనం ఆర్థిక కేబినెట్ అంటాము. దీని యొక్క ప్రధాన కేంద్రము న్యూఢిల్లీలో ఉంది. దీన్ని మనము యోజనా భవన్ అని కూడా పిలుస్తారనమాట. అయితే ఇప్పుడు మనము ఈ ప్రణాళిక కాలానికి ఎవరు రూపకర్తలు ఉన్నారో, అధ్యక్షులు ఎవరున్నారో తెలుసుకుందాం. మనకి మొదటి పంచవర్ష ప్రణాళిక కాలానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు రూపకర్తగా వ్యవహరించారు. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ది 1వ ప్రణాళికలో నేను ప్రణాళికలో ప్రాణం అని తీసుకున్నాను. అందరికీ ఒక్కటే ప్రాణం ఉంటుంది కదా, ఈ ప్రాణం పోయేలోగా మనము మోక్షాన్ని సంపాదించాలి. ఇక్కడ మోక్షం అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. 1వ ప్రాణం అంటే 1వ ప్రణాళిక. ఇక 2వ ప్రణాళిక రూపకర్త మహలనోబిస్. ఇందులో నేను 2ని తీసుకుంటున్నాను. 2 పక్కన 0 రాస్తే ఏమవుతుంది, 20 అవుతుంది. ఈ 20ని మనము హిందీలో బీస్ అంటాం. 20ని హిందీలో బీస్ అంటాం కదా, ఆ బీస్తో వచ్చే పేరే మహలనోబిస్. 2వ ప్రణాళిక యొక్క రూపకర్త మహలనోబిస్ అని మనము ఈ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక 3వ ప్రణాళిక. ఈ 3వ ప్రణాళిక కాలంలో రూపకర్తలు 2 ఉన్నారు, అశోక్ మెహతా అండ్ పీతాంబరం సేత్. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, 3వ ప్రణాళిక అనగానే మనం 3 రంగుల జెండాని గుర్తుకు తెచ్చుకుందాం. అందులో మధ్యలో ఏముంటుంది, అశోక్ చక్రం ఉంటుంది. ఇప్పుడు ఈ అశోక్ చక్రంతో కూడినటువంటి 3 రంగుల జెండా ఆకాశంలో ఎగురుతుంది, అంబరంలో ఎగురుతుంది. అంబరం అన్న ఆకాశం అన్న ఒకటే అనమాట. అశోక్ చక్రం అన్నప్పుడు ఇక్కడ మనం అశోక్ మెహతా అని, అంబరం అంటే పీతాంబరం సేత్ అని మనము గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ 3 ప్రణాళిక కాలానికి కూడాను అధ్యక్షుడిగా మనకి జవహర్లాల్ నెహ్రూ గారు వ్యవహరించారు. ఎందుకంటే ఆ 3 పంచవర్ష ప్రణాళిక కాలానికి కూడాను ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. ప్రధానమంత్రి మనకి ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడిగా ఉంటారు. 1వ ప్రణాళిక రూపకర్త మోక్షగుండం విశ్వేశ్వరయ్య, 1వ ప్రాణము మోక్షము. 2వ ప్రణాళిక రూపకర్త మహలనోబిస్, 2 పక్కన 0, 20 అవుతుంది, బీస్ అంటాము, మహలనోబిస్. 3వ ప్రణాళిక 3 రంగుల జెండా ఆకాశంలో ఎగురుతుంది, అశోక్ మెహతా, పీతాంబరం సేత్ అని మనం ఈ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 3 ప్రణాళికలకు కూడాను అధ్యక్షుడిగా జవహర్లాల్ నెహ్రూ గారు వ్యవహరించారు. ఇప్పుడు 4వ ప్రణాళిక రూపకర్త బిఆర్
గాడ్గిల్. 5వ ప్రణాళిక యొక్క రూపకర్త డిపి ధర్. 6వ ప్రణాళిక యొక్క రూపకర్త లాక్డా వాలా. వీటిని మనము ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు 4వ ప్రణాళిక అనేటప్పుడు చూడండి, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇప్పుడు అందరి దగ్గర కూడా 2 వీలర్స్ అనేవి ఉన్నాయి. అందరి యొక్క కోరిక ఏంటంటే అందరూ కూడాను 4 వీలర్ కావాలని అందరూ కూడా కోరుకుంటున్నారు అనమాట. ఇక్కడ 4 అంటే 4 వీలర్ అనుకుందాము. బండి, 4 చక్రాల బండి అందరూ కావాలని కోరుకుంటున్నారు కదా. బండిని మనము హిందీలో గాడి అంటాం. 4 వీలర్ గాడి అందరూ కూడా కోరుకుంటున్నారు. గాడి అంటే గాడ్గిల్. లేదా ఇంకో రకంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, గాడ్గిల్ అనేటప్పుడు చివర గిల్ అని ఉంది కదా. క్రికెట్లో శుభ్మాన్ గిల్ అనే ప్లేయర్ ఉన్నాడండి, క్రికెటర్. ఆయన 4లు బాగా కొడతాడు అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. 4 గిల్ అంటే శుభ్మాన్ గిల్ 4లు కొడతాడు. 4వ ప్రణాళిక గాడ్ గిల్. లేదా గాడి అంటే బండి, అందరి దగ్గర ఇప్పుడు కూడా 2 చక్రాల బండి ఉంది కదా. అందరూ కూడా 4 చక్రాల బండి కావాలని కోరుకుంటున్నారు. 4 వీలర్ గాడి. 4వ ప్రణాళికకి డిఆర్ గాడ్గిల్ రూపకర్తగా వ్యవహరించారు. ఇక 5వ ప్రణాళిక కాలానికి డిపి ధర్ మనకి రూపకర్తగా వ్యవహరించారు. ఇక్కడ చూడండి, 5వని మనం పంచ అంటారని గత వీడియోలో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పంచదార అనే పదాన్ని తీసుకుందాం. పంచ అంటే 5వ ప్రణాళిక, దార అంటే ధర్. 5వ ప్రణాళిక కాలానికి రూపకర్తగా ఎవరు వ్యవహరించారంటే డిపి ధర్. పంచదార, పంచ అంటే 5, దార అంటే ధర్ అని మనం గుర్తుపెట్టుకుందాం. ఇక 6వ ప్రణాళిక కాలానికి రూపకర్తగా వ్యవహరించింది లాక్డా వాలా. ఇక్కడ చూడండి, 6ని మనం 6 అంటాం కదా. క్రికెట్లో 6 అనేది ఉంటుంది. ఈ 6 కొట్టాలంటే ఏం చేయాలంటే బాల్ని డైరెక్ట్గా వాల్కి కొట్టాలి. చిన్నప్పుడు మనం ఇంట్లో కూడా ఆడుకుంటూ ఉంటాం ప్లాస్టిక్ బాల్తోని. అలా ఆడేటప్పుడు 6గా ఎలా డిసైడ్ చేస్తామంటే బాల్ డైరెక్ట్గా వెళ్ళి వాల్కి తగిలితే 6 అని డిసైడ్ చేస్తాం కదా. ఇక్కడ 6 వాల్. 6వ ప్రణాళిక లాక్డా వాలా అనమాట. మనం ఈ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 3 ప్రణాళికా కాలానికి కూడాను అధ్యక్షతగా వ్యవహరించింది ఇందిరా గాంధీ. 4వ ప్రణాళికా కాలానికి రూపకర్త డిఆర్ గాడ్గిల్. 5వ ప్రణాళికా కాలానికి రూపకర్త డిపి ధర్. 6వ ప్రణాళికా కాలానికి రూపకర్త లాక్డా వాలా. ఎలా గుర్తుపెట్టుకుంటాము? 4 చక్రాల గాడి, 4 వీలర్ గాడి. 4వ ప్రణాళికకి గాడ్గిల్. తర్వాత పంచదార 5వ దానికి డిపి ధర్. తర్వాత ఏం చేయాలి? బాల్ని 6 కొట్టాలంటే వాల్కి కొట్టాలి డైరెక్ట్గా. 6వ ప్రణాళికకి రూపకర్త లాక్డా వాలా, అధ్యక్షురాలు ఇందిరా గాంధీ. ఇక 7వ ప్రణాళిక. 7వ ప్రణాళికకి యొక్క రూపకర్త వకీలు, అలాగే కాసు బ్రహ్మానంద రెడ్డి. ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఇక్కడ చూడండి, 7 అన్నప్పుడు ఏడుస్తున్నారని గుర్తుపెట్టుకుందాము. ఆ ఏడుపుని ఆపడానికి పిల్లలకి మనం ఏమి ఇస్తాం? లంచం ఇస్తూ ఉంటాం, డబ్బులు ఇస్తాం కదండి. ఈ డబ్బుల్నే మనము కాసు, క్యాష్ అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏడుపుని ఆపడానికి అంటే ఏడుపుని చంపడానికి, ఏడుపుని కిల్ చేయడానికి మనం ఏమి ఇస్తున్నాము? క్యాష్ ఇస్తున్నాం కదా. ఆ రకంగా అనమాట. 7 అంటే 7వ ప్రణాళిక. ఆ కిల్ చేయడానికి అంటే వకీలు, ఏమిస్తున్నాము? క్యాష్ ఇస్తున్నాము. ఈ సమయంలో మనకి అధ్యక్షులుగా రాజీవ్ గాంధీ ఉన్నారు. ఇంకో రకంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, రాజీవ్ గాంధీని హత్య చేశారు, కిల్ చేశారనమాట. రాజీవ్ గాంధీ 7వ ప్రణాళిక కాలంలో అధ్యక్షుడిగా ఉన్నారని మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. 7వ ప్రణాళిక యొక్క రూపకర్తలు వకీలు, కాసు బ్రహ్మానంద రెడ్డి. అధ్యక్షులు ఆ సమయంలో ఎవరున్నారు? రాజీవ్ గాంధీ ఉన్నారు. ఏడుపు ఆపడానికి, ఏడుపుని చంపడానికి, ఏడుపుని కిల్ చేయడానికి మనము కాసు ఇస్తాము అని గుర్తుపెట్టుకుందాం. ఇక 8వ ప్రణాళిక. 8వ ప్రణాళికల యొక్క రూపకర్త ప్రణబ్ ముఖర్జీ. ముఖర్జీ అనే పేరు రాసేటప్పుడు చివరి అక్షరం చూడండి ఏముంది మనకి? రీ ఉంది కదా. ఈ రీ అనే అక్షరము ఏ సంఖ్యని పోలి ఉంది? 8ని పోలి ఉంది అనమాట. ఇక్కడ రీ చివరి అక్షరంగా ఉన్నటువంటి పదము మనకి ఏది ఉందంటే ప్రణబ్ ముఖర్జీ అని ఉంది. లేదా ఇంకొకటి తీసుకుందాం. ఇక్కడ చూడండి, ముఖ అన్నప్పుడు ముక్కుని తీసుకుందాం. ముక్కు కింద భాగం మనకి ఎలా ఉంటుంది? నాసిక కింద భాగము రెండు రంధ్రాలు ఉంటాయి కదా. ఇలా 2 రంధ్రాలు పక్క పక్కనే ఉండేటువంటి సంఖ్య ఏది మనకి? 8 అనమాట. అంటే ముక్కు కూడా మనకి 8 సంఖ్యని పోలి ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. 8వ ప్రణాళిక కాలానికి రూపకర్త ప్రణబ్ ముఖర్జీ. ఆ సమయంలో అధ్యక్షులుగా మనకి
పాములపర్తి వెంకట నరసింహారావు, ఈయన్నే మనము పివి నరసింహారావు అంటాం. అలాగే మనకు హిందూ సాంప్రదాయంలో మనం ఏం చేస్తాం, పామును చూసి భయపడతాము, కానీ ఆ పాముకి మనం ప్రణామం చేస్తే అది తిరిగి వెళ్ళిపోతుంది అని కూడా మనము నమ్ముతాం అన్నమాట. ఇక్కడ పాముకి ప్రణామం చేస్తాము. పాము అంటే పాములపర్తి వెంకట నరసింహారావు, ప్రణామం అంటే ప్రణబ్ ముఖర్జీ అన్నమాట. ఇప్పుడు 9వ ప్రణాళిక యొక్క రూపకర్త మధు దండావతే. ఇక్కడ చూడండి, మనము 9ని నవ అంటాం కదా. ఈ నవరాత్రుల్లో మనం ఏం చేస్తామంటే దేవుడికి మెడలోన దండ వేస్తాం. మనకి హిందూ సాంప్రదాయంలోన గణేష్ నవరాత్రులు, అలాగే శరణ్ నవరాత్రులు జరుగుతుంటాయి కదా. ఆ సమయంలో మనం ఏం చేస్తారంటే ఈ 9 రోజులు కూడాను దేవుడి యొక్క మెడలోన దండ అనేది వేస్తాం కదా. ఈ దండ అంటే ఇక్కడ దండేకరు. నవరాత్రులు అన్నప్పుడు 9వ ప్రణాళిక. ఎవరికి వేస్తాం దండ? దేవుడికి వేస్తాం కదా. దేవుడు అంటే ఇక్కడ ఆ సమయంలో అధ్యక్షుడిగా వ్యవహరించింది దేవగౌడ అని మనము గుర్తుపెట్టుకోవచ్చు. మరొకసారి చూడండి, 9వ ప్రణాళిక కాలానికి రూపకర్త మధు దండావతే. ఆ సమయంలో అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు? దేవగౌడ. ఎలా గుర్తుపెట్టుకుంటున్నాము? నవరాత్రులు అంటే 9వ ప్రణాళిక అని, దేవుడు అంటే అధ్యక్షుడు దేవగౌడ అని, అలాగే దండ అంటే రూపకర్త దండేకర్ అని మనము ఈ రకంగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. 9వ ప్రణాళిక కాలానికి రూపకర్త మధు దండావతే, అధ్యక్షుడు అంటే ఆ సమయంలో ప్రధానమంత్రి దేవగౌడ గారు ఉన్నారు. ఇక 10వ ప్రణాళిక. ఈ 10వ ప్రణాళిక కాలానికి మనకి రూపకర్తగా కేసీ పంత్ ఉండేవాళ్ళు అనమాట. 10వ ప్రణాళిక కాలానికి రూపకర్తగా కేసీ పంత్. అలాగే ఆ సమయంలో అధ్యక్షులుగా మనకి వాజ్పేయి గారు ఉండేవాళ్ళు. 10వ ప్రణాళిక కాలానికి రూపకర్త కేసీ పంత్, అధ్యక్షులు వాజ్పేయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఇక్కడ వాజ్పేయి అన్నప్పుడు మనము వాజ్పేయ యాగం అనేది ఒకటి ఉంది. మనకి పురాణాల్లోన కొన్ని యాగాలు ఉన్నాయండి. వాజ్పేయ యాగము, రాజసూయ యాగము, అశ్వమేధ యాగం అని. ఇక్కడ వాజ్పేయ యాగం పంతులతో చేయించి ఆ పంతులకి దక్షిణ 10 రూపాయలే ఇచ్చారు అని మనం గుర్తుపెట్టుకుందాం. ఈ 10వ ప్రణాళికను ఎలా గుర్తుపెట్టుకుంటామంటే పంతులతోని వాజ్పేయ యాగం చేయించి దక్షిణ ఎంత ఇచ్చారు? 10 రూపాయలే ఇచ్చారు. ఇక్కడ పంతులు అంటే కేసీ పంత్, వాజ్పేయ యాగము అంటే వాజ్పేయి అని మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. 10వ ప్రణాళిక కాలానికి రూపకర్తగా కేసీ పంత్, అలాగే అధ్యక్షులుగా వాజ్పేయి వ్యవహరించారు అని మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ఈ 10 ప్రణాళికల్ని ఒకసారి మనము చూద్దాం. ఒకసారి 1వ ప్రణాళికకి ఒకటే ప్రాణం పోయేలాగా మనం మోక్షం సంపాదించాలి అంటే 1వ ప్రణాళిక యొక్క రూపకర్త మోక్షగుండము విశ్వేశ్వరయ్య. ఇక 2వ ప్రణాళిక 2 పక్కన 0 20 బీస్ అంటాం హిందీలో, రూపకర్త మహలనోబిస్. ఇక 3వ ప్రణాళిక 3 రంగుల జెండా అశోక్ చక్రంతో అంబరంలో ఎగురుతుంది. ఇక్కడ అశోక్ మెహతా అండ్ పీతాంబరం సేత్ రూపకర్తలుగా వ్యవహరించారు. ఈ 3 ప్రణాళిక కాలానికి కూడాను అధ్యక్షుడిగా మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. ఇక 4వ ప్రణాళిక 4 చక్రాల గాడి అంటే 4వ ప్రణాళికకి డిఆర్ గాడ్గిల్, గాడి అంటే గాడ్గిల్ రూపకర్తగా వ్యవహరించారు. ఇక 5వ ప్రణాళికకి పంచదార, పంచ అంటే 5వ ప్రణాళిక, దార అంటే ధర్, డిపి ధర్ గారు మనకి ఇక్కడ రూపకర్తగా వ్యవహరించారు. 6వ ప్రణాళికకి అంటే 6 కొట్టాలంటే బాల్ దేనికి తగలాలి? వాల్కి తగలాలి. వాలా గారు రూపకర్తగా వ్యవహరించారు. ఇక 7వ ప్రణాళిక ఏడుపుని ఆపాలంటే అంటే ఏడుపుని కిల్ చేయాలంటే ఏమివ్వాలి? పిల్లాడికి క్యాష్ ఇవ్వాలి, కాసు ఇవ్వాలి. ఇక్కడ వకీలును కాసు బ్రహ్మానందరెడ్డి అని మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఇక 8వ ప్రణాళిక 8 అనేది మనకి ఎలా ఉంటుందంటే ముక్కు అనేది ఎలా ఉంటుందంటే ముక్కు కింద భాగం 2 రంధ్రాలు ఉంటాయి కదా. 2 రంధ్రాలు అంటే 2 సున్నాలు. పక్కన రాస్తే మనకి ఏ నెంబర్ వస్తుంది? 8 అనే నెంబర్ వస్తుంది అనమాట. ఇక్కడ ముక్కు అంటే ముఖర్జీ అని, లేదా మనకి ప్రణబ్ ముఖర్జీలో చివరి అక్షరము రీ ఉంటుంది కదా. ఈ రీ కూడాను 8 అనే అక్షరాన్ని పోలి ఉంటుంది. ఆ రకంగా కూడా మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఇక 9వ ప్రణాళికకి నవరాత్రుల్లో
మనం దేవుడికి మెడలోన దండ వేస్తాం కదా, ఇక్కడ దండ అంటే దండేకరు, దేవుడు అంటే దేవగౌడ. 9వ ప్రణాళిక కాలానికి మనకి అధ్యక్షుడిగా దేవగౌడ ఉన్నారు. ఇక 10వ ప్రణాళిక కాలానికి కేసీ పంతులతో వాజ్పేయి యాగం చేశారు కాబట్టి అధ్యక్షుడు వాజ్పేయి ఉన్నారని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక చివరి 2 ప్రణాళికలు 11వ ప్రణాళిక, 12వ ప్రణాళిక. వీటికి అధ్యక్షులుగా వ్యవహరించింది మాంటెక్ సింగ్, మన్మోహన్ సింగ్. ఇద్దరి పేర్లలో కూడాను మాన్తో ప్రారంభమయ్యి సింగ్తోని ముగుస్తాయి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా 6 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.